బెంగాల్లో మూడవ విడత పంచాయతీ ఎన్నికలు హింసాయుతంగా సాగాయి. వేర్వేరు చోట్ల చెలరేగిన ఘర్షణల్లో 4 మృతి చెందారు. అనేక చోట్ల రిగ్గింగ్, ఓటింగ్ ను అడ్డుకోవడం వంటి ఘటనలు చోటు చేసుకోగా అధికార పక్షం అక్రమాలకు పాల్పడుతోందంటూ సిపిఎం రాస్తారోకోలు నిర్వహించింది. మూడవ విడతలో 75% పోలింగ్ నమోదైంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా బెంగాల్లో చెలరేగిన హింస కొనసాగుతోంది. మూడవ విడతలో భాగంగా శుక్రవారం ఎన్నికలు జరిగిన హౌరా, ఉత్తర, దక్షిణ 24 పరగనాల జిల్లాల్లో మొత్తం 75% పోలింగ్ నమోదైంది. ఈ సందర్భంగా వేర్వేరు ఘటనల్లో మొత్తం 4 మృతి చెందారు. దక్షిణ 24 పరగనాల జిల్లా మాయా హోలీలో ఓటు వేసేందుకు వరుసలో నిలబడ్డ అమల్ హాల్దార్ అనే యువకుని కేంద్ర బలగాలకు చెందిన ఓ జవాను కాల్చి చంపడంతో పోలింగ్ నిలిచిపోయింది. సిపిఎంకు చెందిన అమల్ జవాన్ను ఏదో అడిగిన వెంటనే అతన్ని కాల్చి చంపారని స్థానికులు చెబుతున్నారు. మోరాపై గ్రామంలోనూ తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త సనత్ ఘోష్ ను ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఉత్తర 24 పరగనాల జిల్లా బోడాయిలో జరిగిన బాంబు దాడిలో ఓ సిపిఎం కార్యకర్త మృతి చెందాడు. ఇయాజ్పూర్ లో కాంగ్రెస్ కార్యకర్త షేక్ అన్వర్ హుసేన్ ను ప్రత్యర్థులు చితకబదడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అన్వర్ పై సిపిఎం కార్యకర్తలే దాడి చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఉత్తర 24 పరగనాల జిల్లాలోని ఆమ్డాంగా సహా అనేక చోట్ల తృణమూల్, సిపిఎం శ్రేణులు ఘర్షణకు పాల్పడ్డాయి. హౌరా జిల్లాలోని ఉదయ్ నారాయణపూర్ బాంబు పేలుళ్లతో మార్మోగింది. అక్కడక్కడ రిగ్గింగ్, పోలింగ్ ను అడ్డుకోవడం వంటి చెదురుమదురు ఘటనలు జరిగాయి. అధికార పక్షం ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందంటూ ఉత్తర 24 పరగనాల జిల్లాలో సిపిఎం శ్రేణులు అనేక చోట్ల రాస్తారోకో నిర్వహించాయి. పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ ఎత్తున రిగ్గింగ్, హింసకు పాల్పడుతోందని బెంగాల్ సిపిఎం కార్యదర్శి బిమన్ బోస్ ఆరోపించారు. అయితే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం సరిపడా బలగాలను ఇవ్వలేదన్న ఆరోపణలపై ఆ రాష్ట్ర గవర్నర్ ఎంకే నారాయణ్ స్పందించారు. కేంద్రం సరైన రీతిలోనే స్పందించిందన్న ఆయన అవసరం మేరకు మరిన్ని ఇవ్వాలని కోరారు. అయితే మొదటి విడత ఎన్నికలు జరిగినంత ప్రశాంతంగా తర్వాతి విడతలు జరగడం లేదని అభిప్రాయపడ్డారు.